కృష్ణా జిల్లా మచిలీపట్నం జనం గడ్డి పెట్టిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు బుద్ధి రాలేదని రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కలలు కంటున్నారని, అవన్నీ పగటి కలలేనన్నారు. మళ్లీ మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు గడ్డి పెట్టినా జగన్ కు బుద్ధి మారలేదని విషయం ఆయన మాటల్లోనే స్పష్టమవుతుందన్నారు. ఈ తరహా మాటలు జగన్ తగ్గించుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర గట్టిగా హెచ్చరించారు. గత 5 సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కనీసం సమస్య చెప్పుకోవాలన్నా కూడా నాయకులు ఎవరు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం. అది ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలసీస్ తీసుకున్నాం. దానివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ రావడానికి 20 లక్షల మంది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడం కోసం, ఇన్వెస్ట్మెంట్ని పెద్ద ఎత్తున రావడం కోసం 20 పాలసీస్ తీసుకున్నాం. అలాగే కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేస్తాం. దాని ద్వారా ఇవాళ దగ్గర మొన్న విశాఖపట్నంలో సబ్మిట్ చేసి 14 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి జిల్లాల వారీగా నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లందరినీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. అక్కడ సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. అందుకనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని దగ్గర నుంచి ఈరోజు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించి, గవర్నెన్స్లో కూడా మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలనేది, గవర్నెన్స్లో కూడా వాళ్ళ ఫిర్యాదులు కానీ ఏమన్నా కూడా ఫాస్ట్గా తీసుకోవడానికి నిన్న ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఎలా నష్టపోయాం. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ సీసీ రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలి. మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి మీద మంత్రులతో చర్చ